హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోహిత్ టెక్ టీవీ. నా పేరు లోహిత్. ఈరోజు నేను మీకు JBL వైర్లెస్ హెడ్ ఫోన్స్ అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మీకు వైర్లెస్తో వస్తుంది. అంటే మీకు ఇది బ్లూటూత్ సపోర్ట్ ఉన్న మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, MP3 ప్లేయర్స్ దేంతో అయినా మీరు కనెక్ట్ చేసుకొని మ్యూజిక్స్ కానీ పాటలు కానీ వినొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాక్స్ మీద ఉన్న డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే బాక్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు టాప్ రైట్ కార్నర్లో JBL బై హర్మన్ అండ్ బ్రాండింగ్ లోగో ఉంది. దాని కిందే మనకు T450BT అని మోడల్ నెంబర్ ఉంది. T450BT అంటే బ్లూటూత్ ఫ్రెండ్స్. బాటంలో చూసుకున్నట్టయితే బ్లూటూత్ అని రాసి ఉంది, అంటే బ్లూటూత్ సపోర్ట్ అని. పైన చూసుకున్నట్టయితే టాప్ లెఫ్ట్ కార్నర్లో వైర్లెస్ ఇంకా ప్యూర్ బ్యాస్ అని రాసి ఉంది. సో ఫ్రెండ్స్, దీని బ్యాస్ మనకు చాలా క్లియర్గా, ప్యూర్గా, మైల్డ్గా చాలా బాగుంటుంది మ్యూజిక్స్ వినడానికి. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మైక్రోఫోన్ ఇంకా ప్లే అండ్ పాజ్ బటన్స్ ఆన్ ది ఇయర్ క్యాప్స్ అని రాసి ఉంది. అంటే మీకు మైక్రోఫోన్ ఇంకా ప్లే అండ్ పాజ్ బటన్స్ ఇయర్ క్యాప్స్ మీదే ఉంటాయి. మీరు మీ ఇయర్ క్యాప్స్తోనే మ్యూజిక్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే JBL ప్యూర్ బ్యాస్ అండ్ సౌండ్స్ అని రాసి ఉంది. అంటే మీకు JBL కంపెనీ చాలా ప్యూర్ అండ్ బ్యాస్ సౌండ్స్ ఇచ్చింది. పక్కన 11 hours బ్యాటరీ లైఫ్ అని ఉంది. సో ఫ్రెండ్స్, దీనికి మీరు 2-3 hours ఛార్జ్ చేసి 11 hours దాకా వాడుకోవచ్చు. దాని కింద మనకు లైట్ వెయిట్ అండ్ ఫోల్డబుల్ డిజైన్ అని రాసి ఉంది. సో మీరు దీన్ని లైట్ వెయిట్ అండ్ ఫోల్డబుల్ ఫ్రెండ్స్ ఫోల్డ్ చేసి మీరు మీ ట్రావెల్ బ్యాగ్లో కానీ పెట్టేసుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు క్యారీ చేసుకోవచ్చు. సో దాని కింద చూసుకున్నట్టయితే మ్యూజిక్ కంట్రోల్స్ ఆన్ ఇయర్ క్యాప్స్ అని రాసి ఉంది. అంటే ఫ్రెండ్స్, దీని మ్యూజిక్ కంట్రోల్స్ అని ఇయర్ క్యాప్స్ మీదే ఉంటాయి. లైక్ ప్లే అండ్ పాజ్ బటన్స్, వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, పవర్ ఆఫ్ అండ్ ఆన్ బటన్స్, ఇవన్నీ మీకు ఇయర్ క్యాప్స్ మీదే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది నేను బ్లాక్ కలర్లో కొన్నాను. వైట్ అండ్ బ్లూ కలర్లో కూడా ఉంది. దీన్ని నేను 2500 కొన్నాను. ఆఫర్ సీజన్స్లో మీరు తక్కువ కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఈ JBL హెడ్ ఫోన్స్ని ప్యాక్ లోపల ఏముందో అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్యాక్ని అన్బాక్స్ చేసి చూస్తున్నట్టయితే ఇక్కడ మనకు చిన్న టేప్ పీస్ ఇచ్చారు. దీన్ని పక్కనేసేద్దాం. సో దీన్ని మీరు ఫస్ట్ పైకి పుల్ చేసి మళ్ళీ దీన్ని కిందికి పుల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో ట్రే కనపడుతుంది కదా, దాన్ని మీరు బయటికి పుల్ చేయండి, లాగండి బయటికి. దీంట్లో మన హెడ్ ఫోన్స్ ఇంకా USB కేబుల్ ఇంకా కొంచెం పేపర్ వర్క్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, దీని USB కేబుల్ అంత చీప్ క్వాలిటీ ఏం లేదు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంతో పాటు మీకు అడాప్టర్ ఇవ్వలేదు. మీరు మీ మొబైల్ ఛార్జ్ చేసుకునే అడాప్టర్తోనే ఛార్జింగ్ పెట్టుకోవాలి దీనికి. సో దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మీకు అంత తొందరగా బ్రేక్ అవ్వదు. సో ఇప్పుడు మనం పేపర్ వర్క్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ప్యాక్లో మనకు సో ఫ్రెండ్స్, దీంట్లో మనకు వారంటీ కార్డ్, వార్నింగ్ కార్డ్, సేఫ్టీ షీట్ ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు ఫ్రెండ్స్. దీంట్లో మనకు చాలా మెయిన్ అయింది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఏముందో చూసుకుందాం. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్యాక్లో ఏమేమి ఉన్నాయో ఇచ్చారు. వాట్స్ ఇన్ ది బాక్స్ ఇవ్వండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు హెడ్డింగ్ క్విక్ స్టార్ట్ గైడ్. ఫస్ట్ వచ్చేసరికి వాట్స్ ఇన్ ది బాక్స్ అని రాసి ఉంది. అంటే మనకు బాక్స్లో ఏమేమి ఉన్నాయో, ప్యాక్లో ఏమేమి ఉన్నాయో వీళ్ళు చెప్తున్నారు. ఒక T450 ఇంకా T450BT హెడ్ ఫోన్స్ ఉన్నాయి. ఒక ఛార్జింగ్ కేబుల్, వారంటీ కార్డ్, వార్నింగ్ కార్డ్, సేఫ్టీ కార్డ్ ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారని దీంట్లో రాసి ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇందాక బాక్స్ మీద చదివినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ది ఇయర్ క్యాప్స్ అన్నాను కదా ఫ్రెండ్స్. ఇయర్ క్యాప్స్ అంటే ఇవే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు సెకండ్ పేజ్లో చూసుకున్నట్టయితే కంట్రోల్స్ అన్ని ఇయర్ క్యాప్స్ మీద ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనకు వాల్యూమ్ ఇంక్రీజ్, డిక్రీజ్, పాస్ అండ్ ప్లే బటన్స్ ఇంకా ఛార్జింగ్ బటను ఇంకా ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్, ఆన్ అండ్ ఆఫ్ బటన్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు పాస్ అండ్ ప్లే బటనే కాల్ యాక్సెప్ట్స్ ఇంకా కాల్ రిజెక్ట్ బటన్స్ ఫ్రెండ్స్.
ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. దాని పక్కనే మనకు చిన్న లైట్ ఉంది, అది మనకు ఆన్ అయిందో లేదో చూపిస్తుంది. దాని బ్యాక్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ బ్యాక్ సైడ్ మనకు ఛార్జింగ్ లైట్ ఉంది, అంటే మీకు ఛార్జింగ్ స్టేటస్ని చూపిస్తుంది, అది ఛార్జింగ్ పెట్టామా లేదా అని. సో ఫ్రెండ్స్, ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో మనకు ఛార్జింగ్ ఎలా ఉంటే ఆ లైట్ కండిషన్ ఎలా ఉందో రాస్తున్నారు. నేను మీకు అది చివరిలో చదివి వినిపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు వాల్యూమ్ డిక్రీజ్ బటన్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఆ వాల్యూమ్ డిక్రీజ్ బటన్తోనే మీరు వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పాజ్ అండ్ ప్లే బటన్స్ ఇచ్చారు. చెప్పాను కదా, పాజ్ అండ్ ప్లే బటన్స్ మీరు మ్యూజిక్ని పాజ్ చేసి ప్లే చేసుకోవచ్చు. ఆ బటనే మీకు కాల్ రిజెక్ట్ ఇంకా కాల్ యాక్సెప్ట్ బటన్స్గా కూడా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, దానికి ఈ పక్కే మనకు ఇప్పుడు వాల్యూమ్ డిక్రీజ్ బటన్ ఇచ్చారు, ఇంక్రీజ్ బటన్ ఇచ్చారు. ఆ వాల్యూమ్ ఇంక్రీజ్ బటన్తోనే మీరు మీ మ్యూజిక్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో కంట్రోల్స్ అని ఇయర్ క్యాప్స్ మీద ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు మీ ఫోన్ని దూరంగా పెట్టి కూడా వినొచ్చు సాంగ్స్ కానీ. సో కింద చూసుకున్నట్టయితే కనెక్షన్ గురించి రాసి ఉంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ కనపడుతుంది కదా, ఒక చిన్న హోల్, అదే ఫ్రెండ్స్ మనకు ఛార్జింగ్ పోర్ట్. అదే ఫ్రెండ్స్ మనకిచ్చిన మైక్రో యూఎస్బీని అక్కడే మనం ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు కొంచెం సేఫ్టీగా ఉండే ప్లేస్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఎక్కడైనా పడిపోయిందంటే మనకు ఆ హెడ్ ఫోన్స్ చిరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం సేఫ్టీ ఉండే ప్లేస్లో పెట్టండి ఛార్జింగ్ని. దాని పక్కనే మనకు మైక్రోఫోన్ హోల్ కూడా ఉంది. ఈ రెండు ఇయర్ క్యాప్స్ మీద మనకు మైక్రోఫోన్ హోల్ ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్, మీరు కాల్ మాట్లాడాలనుకున్నా కూడా ఆ హెడ్ ఫోన్స్ వేసుకొనే మాట్లాడచ్చు. కానీ ఫ్రెండ్స్, మీకు ఇది వాయిస్ చాలా తక్కువగా వినపడుతుంది, అంత ఎక్కువగా ఏం వినపడదు. సో ఇప్పుడు మనం దీన్ని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే మొత్తం ఇది ప్లాస్టిక్తోనే ఉంది ఫ్రెండ్స్. ఎక్కడే కానీ మీకు మెటల్ కానీ ఏమి ఇవ్వలేదు, మొత్తం ప్లాస్టిక్తోనే ఉంది. కానీ ఫ్రెండ్స్, ఇయర్ క్యాప్స్ మీద ఉన్న కుషన్ మాత్రం స్పాంజ్తో ఇచ్చారు. ఇదిగోండి, మొత్తం ప్లాస్టికే ఇచ్చారు, బ్లాక్ కలర్ ప్లాస్టిక్. దీన్ని మనం మీ హెడ్ సైజ్కి తగ్గట్టుగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కావాలంటే చూడండి, మీకు సరిపోలేదంటే మీరు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ హెడ్ సైజ్కి తగ్గట్టుగా దీన్ని వేసుకోవచ్చు. అదిగోండి, ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని మీ ట్రావెల్ బ్యాగ్లో పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు. ఇది లైట్ వెయిట్ అండ్ ఫోల్డబుల్. ఇయర్ క్యాప్స్ మీద మనకు JBL బ్రాండింగ్ లోగో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఏది లెఫ్టో ఏది రైటో తెలుసుకోవాలంటే ఇదిగోండి, అక్కడ మనకు మీకు సరిగ్గా కనిపించదు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, మీరు ఇయర్ క్యాప్స్ పైన చూసుకున్నట్టయితే లెఫ్ట్ అండ్ రైట్ అని రాసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక గుడ్డి గుర్తు చెప్తాను. ఇప్పుడు మనకి బటన్స్ అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్, ఈ బటన్స్ అన్నీ ఉండే ఇయర్ క్యాప్ మన రైట్ ఇయర్ క్యాప్ అనమాట. రైట్ ఇయర్ మీద ఆ ఇయర్ క్యాప్ రావాలి. ఇంకా బటన్స్ ఏమీ లేని ఇయర్ క్యాప్ లెఫ్ట్ ఇయర్ క్యాప్, అది మన లెఫ్ట్ ఇయర్ మీదకి రావాలి. సో ఇప్పుడు మనము ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఆ ఛార్జింగ్ లైట్ గురించి ఏమని ఇచ్చారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనికి మీరు ఛార్జింగ్ ఉందో లేదో తెలుసుకోవాలంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా, వాల్యూమ్ పవర్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ వెనకాల ఒక లైట్ ఉంటుందని. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు టేబుల్ ఇచ్చారు, అంటే LED స్టేటస్ అని. అంటే మీకు ఆ LED స్టేటస్ ఛార్జింగ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కనెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందో చదివి వినిపిస్తాను. ఫస్ట్ వన్ ఫ్రెండ్స్, పవర్ ఆన్ అయినప్పుడు మీకు ఇది బ్రైట్నెస్ 1 టైం బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆఫ్ అయినప్పుడు కూడా 1 టైం బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. నో డివైస్ కనెక్టెడ్ ఫ్రెండ్స్, అంటే మీకు ఏ డివైస్ కనెక్ట్ కానప్పుడు జస్ట్ బ్లింక్ అవ్వదు, ఆన్లో ఉంటుంది అంతే ఆ వైట్ లైట్. BT పెయిడ్, అంటే బ్లూటూత్ పెయిరింగ్ అయిందంటే మీకు ఒక బ్లూ కలర్ లైట్ స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది. BT కనెక్టెడ్, అంటే బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత అది మీకు కాన్స్టెంట్గా ఉండిపోతుంది. బ్యాటరీ లో అయినప్పుడు ఫ్రెండ్స్ అదే లైట్ మీకు కొంచెం స్లోగా బ్లింక్ అవుతుంది ఫ్రెండ్స్, వైట్ లైట్ వచ్చి. ఛార్జింగ్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు
వాల్యూమ్ పవర్ బటన్ వెనకాల ఒక లైట్ ఉంటుంది కదా, ఛార్జింగ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు అది మనకు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, వైట్ లైట్ వెలుగుతుంది. ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ లైట్ మీకు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు దీన్ని బట్టి ఛార్జింగ్ ఎక్కిందో లేదో తెలుసుకోవచ్చు. సో ఇదిగోండి ఫ్రెండ్స్, దాని ముందుంది కదా ఫ్రెండ్స్, అది మనకు ఎల్ఈడి స్టేటస్ లైట్, వెనకాల ఉన్నది జస్ట్ మనకు ఛార్జింగ్ లైట్ అంతే. అంటే అది ఛార్జింగ్ పెట్టినప్పుడు లైట్ ఆన్ అవుతుంది, ఛార్జింగ్ కంప్లీట్గా ఎక్కిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు నేను చివర్లో మీకు ఈ హెడ్ ఫోన్స్ని మీ బ్లూటూత్ డివైజెస్తో ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని కుషన్ కూడా మనకు చాలా బాగుంటుంది, మీకు ఇయర్ అనేది పెయినే రాదు ఫ్రెండ్స్ మీరు ఎంతసేపు వేసుకున్నా కానీ. సో ఫ్రెండ్స్ దీని గురించి మనకు కుషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఇది మనకు టీవీలో యాడ్స్ ఇస్తుంటారు చూసారా, బోస్ ఈ హెడ్ ఫోన్స్ మీద మీరు కనుక వేసుకున్నారంటే సరౌండింగ్స్లో ఏముంటుందో అంతా మీరు డెఫ్ అయిపోయినట్టు ఉంటుందని. కానీ ఫ్రెండ్స్ ఇది ఇయర్ ఫోన్స్ వేసుకుంటేనే నిజంగానే మీకు అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి వేసుకోగానే మీకు సరౌండింగ్స్లో ఉన్న సౌండ్స్ అంతా ఒక్కసారిగా సౌండ్ తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్ మనకు సరౌండింగ్స్లో ఉన్న సౌండ్ అంతా తగ్గిపోయిందంటే ఇంకా మనకు దీని సౌండ్ కానీ బ్యాస్ కానీ చాలా క్లియర్గా వినపడుతుంది. అందుకనే ఫ్రెండ్స్ వీళ్ళు అలా ఇచ్చారు. దీన్ని మీరు ఎంతసేపు వేసుకున్నా కానీ నొప్పే లేదు ఫ్రెండ్స్, కానీ ఇది మీకు చెమట పడుతుంది కొంచెం మీ ఇయర్స్ దగ్గర, మీకు ఇరిటేషన్గా అనిపిస్తుంది. ఎక్కువసేపు వేసుకోకండి. సో ఫ్రెండ్స్ మీరు ఎక్కువసేపు వాడాలనుకుంటే వేసుకొని ఒక 1 minute అలా తీసి పక్కన పెట్టండి ఫ్రెండ్స్. మీ ఇయర్కి గాలి తగిలి ఆ స్వెట్ అంతా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ వేసుకొని వాడుకోవచ్చు. అలాగా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ హెడ్ ఫోన్స్ని మన బ్లూటూత్ డివైజెస్తో ఎలా కనెక్ట్ చేయాలో చెప్తా అన్నాను కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను అది మీకు చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ దీంట్లో నేను మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. ఇదే చాలా మెయిన్ పార్ట్. మీరు మీ వైర్లెస్ హెడ్ ఫోన్స్ని ఏదైనా సరే, ఇదనే కాదు ఏదైనా మీ ఆండ్రాయిడ్ డివైజెస్తో కానీ దేంతో అయినా ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన JBL హెడ్ ఫోన్స్ని బ్లూటూత్ ద్వారా ఏ డివైజెస్కైనా ఎలా కనెక్ట్ చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేసి ఒక 2-3 seconds హోల్డ్ చేసి పట్టుకోండి. దాని పక్కన ఉన్న వైట్ లైట్ మీకు బ్లింక్ అవుతుంది, అంటే అది ఆన్ అయినట్టు అర్థం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆన్ అయ్యి మళ్ళీ బ్లింక్ అయింది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అది ఆన్ అయినట్టు అర్థము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ డివైస్లో బ్లూటూత్ ఆప్షన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఆ బ్లూటూత్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఒక 2 seconds హోల్డ్ చేసి పట్టుకోండి. సో ఫ్రెండ్స్ పట్టుకున్న తర్వాత మీకు బ్లూటూత్ డివైజెస్ ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో కింద చూపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ కింద చూసినట్టయితే అవైలబుల్ డివైజెస్లో JBL T450BT అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఇది కనెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. కనెక్ట్ అయిన తర్వాత మీరు దీన్ని మీ హెడ్స్కి వేసుకొని మీ మ్యూజిక్ కానీ పాటలు కానీ సాంగ్స్ కానీ ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో మీరు JBL స్పీకర్స్ అన్బాక్సింగ్ ఇంకా హౌ టు కనెక్ట్ అని. సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై బై.